హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఈసారి ప్రభుత్వం ఏదొస్తే అనే దాని మీద మరి చెప్పడం చాలా సందిగ్ధం. అది ఓకే, కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు మంచిదేనో, దానికి ఏమి అందరం కూడా స్వాగతిస్తాము. అయినప్పటికీ కూడా మరి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గాల్లో పూర్తిగా లేదు. మా చీరాల నియోజకవర్గంలో అయితే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా అభివృద్ధి చాలా ఇబ్బందికరంగా ఉంది. అది వారు చెప్పినటువంటి మోడల్ టౌన్స్ కావచ్చు, లేకపోతే వేరే వేరే ఇబ్బందులు, డెవలప్మెంట్స్ మాత్రం కేవలం ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేసినటువంటి ఆ రోడ్లు లేకపోతే ఇటువంటి వాటికి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధి మాత్రం పూర్తిగా కనబడట్లేదు. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా సార్, ఎలా ఉంటుంది ఈసారి? టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేసినప్పటికీ కూడా కొంచెం బలం పెరిగినప్పటికీ పూర్తిగా ఈరోజు మరి వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు అంటే కొంతమంది ఏమన్నా సంక్షేమ పథకాలు ఎందుకు, మాకు పని కల్పించండి, ఇసుక షార్టేజ్ ఉంది, రేట్లు ఎక్కువ పెరిగిపోయి, ఖచ్చితంగా రోడ్లు బాగాలేదు, డెవలప్మెంట్ లేదు, ఇసుక కొరత విపరీతంగా ఉన్నటువంటి మాట, ఇసుక రేట్లు పెరిగిన మాట, కరెంటు ఛార్జీలు పెరిగినటువంటి మాట, లేకపోతే ఇంటి పన్నులు పెరిగినటువంటి మాట, లేకపోతే మన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినటువంటి మాట, అన్నీ కూడా వాస్తవాలే. అవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటే ఇబ్బందులే, అందులో రెండో సందేహమే లేదు. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే అమలు చేసినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవటం అది అవివేకం. కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకుని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి శక్తి మరి తెలుగుదేశం వాళ్ళకు ఉందా లేదా అనేది మరి ప్రజలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అది గతంలో కన్నా కూడా కొన్ని కార్యక్రమాల్లో బాగున్నప్పటికీ మిగతా కొన్ని కార్యక్రమాల్లో మాత్రం ఇబ్బందికరంగానే ప్రజలు భావిస్తున్నారు. చీరాల ప్రస్తుతం ఎమ్మెల్యే అలా చేస్తున్నారండి. ఎమ్మెల్యే గారి పట్ల మాత్రం చీరాల ఎమ్మెల్యే గారి పట్ల అందరికీ కూడా మంచి భావన ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారు మంచి వ్యక్తి, ఎటువంటి అవినీతి అటువంటి అంశాలు లేకుండా వారు ఏ పని అయినా చేస్తున్నారు. కానీ అక్కడ మరి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే ఇక్కడ అభివృద్ధి మాత్రం లేదనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. వ్యక్తిగతంగా మాత్రం బలరాం గారు అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలోనా? ఏపీ అంటే ఇంకా చెప్పేది కాదండి, మనం ఇప్పుడే ఎట్టా చెప్పగలుగుతుందండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, చేసే వాళ్ళకి బాగానే చేస్తున్నాడు, చేయని వాళ్ళకి మునిగిపోతున్నారు. మరి జనాలు అది అనుకుంటున్నారా? మరి అనుకుంటున్నారు. మరి అట్ట కాదు. ఇప్పుడు ఒక పంచాయతీలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి అప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు సెలక్షన్ చేసిందే లేదు. అదే తాటాకు గుడిసెలో ఉంటానే ఉన్నారు. మన గాలివారం వచ్చింది చీరాలకి, అట్నే పడిపోయింది, రేగులు లేచిపోయినాయి, దాన్ని పట్టించుకునే నాదులు లేదు. చిన్నగంది మనలో మోటిపల్లి పంచాయతీలో దాన్ని పట్టించుకునే నాదులు లేదు. ఇంకా ఆ రకంగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వస్తున్నారు కదా, వాలంటీర్ అవసరం చూపించే ఫోటోలు తీసి పంపించారు, దానికి ఇంతవరకు జవాబే లేదు. అదే ఏందండి మా ఇల్లు మరి అప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టి ఇంతవరకు రాలా, మరి ఏడ బతకాలి? జనాలు ఏమనుకుంటున్నారు మామూలుగా? ఏమనుకునేది ఏముంది, అదే ఇప్పుడు నీకు చేసాడు కాబట్టి నీకు బాగానే అనిపించింది, నాకు చేయలేదు కాబట్టి నేను బాగా అనిపించదు కదా, ఎట్లా ఉండేది? మరి టీడీపీ జనసేన కలిసింది కదా, ఎట్లా వచ్చిందాకా అది ఇదిగా పోటీ ఉన్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్. అదే మీ పేరు స్వామి? శ్రీనివాస్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే జగన్ చేసే అరాచకాలకి. వాళ్ళు జగన్ దగ్గర చేయట్లేదు, అరాచకాలు చేస్తున్నారు. ఏం చేశారండి అరాచకాలు? ఏం చేశారంటే ఏం పని చేయకుండా మామూలుగా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అంతా చేయడం చేస్తుంటది. ఏం చేస్తారు ఓట్లు ఈసారి? జనసేన టీడీపీ కలిసింది ఎలా ఉంటది? రెండు బాగానే ఉండదు. ఈసారి టీడీపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు? టీడీ మాది చీరాల కదా, మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు, బాపట్ల జిల్లా. మీ పేరు? ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? చంద్రబాబు నాయుడు వస్తాడు. ఎందుకని? అభివృద్ధి బాగా చేస్తాడు ఈసారి వచ్చి. జగన్మోహన్ ఏం చేయలేదు, ఇంతవరకు ఏం చేయలే. ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు కట్టలేదు, 1,000 ఇస్తాడు, ఇవ్వలేదు. అదన్నది 3 సంవత్సరాలు లేదు, ఆపేశాడు. మరేలా
చాలా మందికి ఇస్తున్నారు కదా. అందరి వల్ల అందరికి ఇవ్వాలా? మంది ఆపేశాడు. ఓకే. మాది ఇల్లు కట్టి ఇల్లు ఆపేసాం. ఇల్లు ఇవ్వలేదు తోట వల్ల ఓకే. నచ్చని ఇవ్వలేదు ఇవ్వాల. అమ్మ మీ పేరు? మరియం. ఈసారి ఎవరు వస్తారమ్మా? ఏ పార్టీ వస్తే బాగుంటది? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ జగన్ గారు. ఆ, కాంగ్రెస్ వైసీపీ జగన్ గారు. జగన్ గారు రావాలి. ఎందుకనమ్మా? జగన్ వచ్చి పిల్లలకి డబ్బులు వేయటం, మరి ఇళ్ళకి వచ్చి బియ్యం వేయటం, మరి ఆరోగ్యాలన్నీ ఆయనకు ఉండే బాగుపడుతుంది. ఆయన బాగా చేస్తున్నారు. ఆ, ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఆ. అమ్ము ఏం పేరు మీ పేరు? సుభాష్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఈసారి వస్తారంటారు ఆయన? వస్తాడనే ఆలోచన. నువ్వున్నావు జనాలు. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఈసారి మీరు ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు ఏపీలో? ఏపీలో ఇదే చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? అంటే జగన్ గారు బాగా చేస్తున్నారు కదా. మాకు కావాల్సింది ఏమి లేదు నాన్న, జగన్ రావాలని కోరిక. పింఛన్లు ఇస్తున్నాడు తండ్రి, అన్ని ఇస్తున్నాడు. అది జగనే రావాలని కోరుకుంటున్నాం. బాబు గారు అన్నారు, చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మీరు ఆ పక్క మనుషులు జగనే రావాలన్నా. మంచి చేస్తున్నారు ఆయన. చేస్తాడు. చేస్తాడు. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఏం పేరు మీ పేరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా ఏపీలో? ఎవరు వచ్చేదే ఉంది, ఎవరు ఒకళ్ళు వస్తే ఉంది. సార్ మీ పేరేం పేరు సార్? హరిప్రసాద్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వచ్చే బాగుంది. టీడీపీ. ఎందుకని సార్? డెవలప్మెంట్ లేదని. డెవలప్మెంట్ లేదు. ఈసారి చీరాల్లో టీడీపీ నుంచి ఎవరికి ఇస్తారు లీడు అనుకుంటున్నారు? అది అంతగా లేదు, ఐడియా లేదు. వైసీపీ అయితే బలరాం గారు. బలరాం గారు. ఓకే. ఇక్కడైతే వారే టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎలా ఉంటది? ఏమో బాబు గారి మీదే బేస్. ఓ అన్ని ఫలితాలు ఇచ్చాడు కదా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? ఉచిత పథకాలు ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు కదా. చెప్పండి సార్. ఏం పేరు అమ్మా మీ పేరు? మారిపోయి నాగేశ్వర. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? మా కృష్ణమోహన్ గారు వస్తే బాగుంటారు. కృష్ణమోహన్ గారు. ఏ పార్టీ? కృష్ణమోహన్ ఏ పార్టీ ఏ పార్టీ అయినా ఆయన రావాలంట. ఆయన రావాలని మేము కోరుకుంటాం. ఓకే అమ్మా. అంటే జగన్ గారు ఎలా చేస్తారమ్మా? జగన్ గారు అన్ని ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు. ఇస్తున్నారు కానీ కృష్ణమోహన్ గారు మా చీరాల్లో కృష్ణమోహన్ వస్తే బాగుంటుంది అనుకోండి. బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? జగన్ వస్తేనే బాగుంది. అమ్మా జగన్ వస్తేనే బాగుంది. ఎందుకనమ్మా? మాకు అన్ని చేస్తున్నారు. అన్ని చేస్తారు. ఏం చేశారమ్మా మీకు? అన్ని పథకాలు అన్ని పథకాలు అన్ని చేశాడు. అన్ని చేశారు. ఈసారి వస్తానంటారు ఆయన? నాకు ఆయన కావాలి, ఆయన రావాలి, మళ్ళీ ఆయన కావాలి. మళ్ళీ ఆయన రావాలి. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఏ ఊళ్ళో వస్తే వద్దరెత్తున్నారు అయ్యా, ఆయనే రాని. ఎవరు? జగన్ గారు. బాగుంది పరిపాలన అయింది. ఓకే అమ్మా ఏం పేరు మీ పేరు? ప్రభావతి అండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? మేము జగన్ కి అనుకున్నామండి, అబద్ధాలు ఎందుకని. జగన్ వస్తే బాగుంటుంది అంటున్నారు. అనుకున్నాము మా ఎల్లకి తర్వాత చెప్పలేము. ఓకే థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? కుమారండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? ఎవరు వచ్చినా మా షాకిర్ తప్పదు కదండి. ఏది వచ్చినా మాకు తప్పదు. వాళ్ళు చేసేది చేస్తారు, మేము చేస్తాం. చేసుకోవాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అట్ట ఉందిలే. అట్లా ఉందా? ఎవరికి లాభం ఎంత ఇచ్చినా కూడా మేము అనుకుంటాం. తప్పదు. ఓకే. ఎందుకనండి? ఆయన మంచి చేస్తాడు. కొంచెం వాళ్ళకైనా ఎవరికైనా ఆయన వస్తేనే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. అండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా చీరాల్లో? చంద్రబాబు నాయుడే. ఎందుకనమ్మా? ఎందుకనంటే కారణాలు ఆయన వస్తే బాగుంటుంది అంటారు అంతేనా? ఓకే అమ్మా. మీరు?
అమ్మా ఏదైనా పర్లేదు, ఏదైనా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బానే ఉంది, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అన్ని వస్తాయి. వస్తున్నాయి. ఓకే అమ్మ. జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం వచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? మాకు అన్ని జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? పనులు ఉంటాయని. పనులు ఉంటాయని అంటే ఇప్పుడు ఉండలేదు పనులు. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నాడు. బాగానే ఉంది. మరి బాబు గారు ఏమన్నారు? పనులు ఉండాలిగా. మీరు ఎప్పుడు వచ్చే డబ్బులు కన్నా పని లేకపోతే ఎట పోతాం మేము? పనులు ఉండాలంటారు. సార్ మీ పేరు? రాము. రాము గారు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకని సార్? వాళ్ళతో ఉపాధి ఉంటుంది జనాలకి, పనులు ఉండలేదు, పరిశ్రమలు వస్తాయి. ఇంకా అంతే. పరిశ్రమతో ఉపాధి దొరికిద్దాం అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏమంటే మాకేం తెలుసు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన అంటే కొంతమంది నచ్చలేదు, కొంతమంది నచ్చుతుంది. ఎందుకని? ఎందుకంటే ఇంటికి ఏం చేస్తామండి, ఈ ఇంటింటికి సంక్షేమ పథకాలు అవి అంతా ఉన్నాయి. ఓకే. ఆ రోడ్లు పరంగా దాని పరంగా కొంచెం బ్యాడ్ గా ఉన్నాయి. బ్యాడ్ గా ఉంది సార్. చీరాల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు కదా? చీరాల్లో కారణం వైసీపీ వచ్చింది. వైసీపీ వస్తుంది. టీడీపీ అభ్యర్థి ఎవరనుకుంటున్నారండి కదా? టీడీపీ అభ్యర్థి ఎవరు ప్రస్తుతానికి ఆయన ఎవరు ఉన్నారండి? ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ ఆమంచి కృష్ణమోహన్ కాదు, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ కదా, వైసీపీ పర్సన్ నుండి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఓకే. అదే వైసీపీ. అది మీ పేరుగా స్వామి? చెప్పండి స్వామి, సార్ ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఆసామే రావాలి. ఆసామే రావాలి అంతే. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఏదైనా అమ్మఒడి కానీ అదే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు స్కూల్ బాగు చేయించడం కానీ, అంత ముందులో ఒక పాప బాత్రూమ్కి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు అట్లా ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేసి పెట్టారు. ముందు స్కూల్కి వెళ్ళే చిన్న పాపలకు కానీ పెద్ద పాపలకు కానీ చాలా ఆ వసతి చాలా బాగుంది. అది జగన్మోహన్ రెడ్డి. అమ్మ మీరు ఏది ఉంటే అది వచ్చిందండి, మనం ఏం చెప్తాం. పైన జగన్ గారు రావాలా, బాబు గారు రావాలా? ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే. ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటేనండి. ఎలా చేస్తున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఓకే, థ్యాంక్స్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, వస్తారంటారు ఈసారి? తెలీదు. సార్ మీ పేరేం పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సారా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనండి? బాగానే ఉందిగా, పథకాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. పిల్లలు అమ్మ ఒడి అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక బాగుంటుంది అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. గురుగారు మీ పేరు? నా పేరు బాబు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తాడు సార్. జగన్ వస్తాడు. ఎందుకని? ఎందుకని అంటే నలుగురు పిల్లలు ఆయన నాన్నగారు పుణ్యమా అంటూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్ని బాగానే ఇచ్చాడు. ఇవ్వాల్సిన అన్ని ఓకే పథకాలన్నీ బాగా ఇంటికి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారిని ఈయన ఇస్తానే ఉన్నాడుగా. అదే పిలుసులు ఆయన ఉంటే ఇచ్చేవాడా? కరోనాలో 2 సంవత్సరాలు మూల పడిపోయింది, అయినా ఇచ్చాడుగా. ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి గింజలు ఇచ్చారుగా. అంతకంటే ఇంకేం కావాలా? వస్తానంటారు. డౌటే లేదు, 100% వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వాలన్నీ ఒకటే. వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు వాళ్ళది అనుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెంచుకుంటారు. ఏ ప్రభుత్వం ఇచ్చినా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచి వస్తాం. ఓకే. ఏ ప్రభుత్వం వచ్చినా జనాలకి చేసేది ఏం లేదు. ఈ లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీ పెట్టారు కదా, జై భారత్, విన్నారా మీరు? వినలేదు. ఓకే. ఆయన పెట్టే పార్టీ పెట్టారా మొన్న? ఎలా ఉంటుంది అంటారు ఆయన వస్తే? తెలియదండి, రాజకీయాల్లో నాకు అంత అనుభవం లేదు, అసలు వాటి సంగతి పట్టించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో నేను హైదరాబాద్ ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఇదేలే అప్ అండ్ డౌన్ చేస్తాను. ఏమనుకున్నారు జనాలు? ఏమనుకుంటే తమిళనాడులో లాగా ప్రభుత్వాలు మారుతుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఒకటే ప్రభుత్వం కాకుండా ఒక 5 ఏళ్ళు ఒకళ్ళు అవుతారు. అలాగంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఏపీలో అండి?
జగన్ అండి. జగన్ అన్న గారు. ఎందుకని సార్? అంతే. అంతే. టీడీపీ జనసేన కలిసింది కదండి. ఎన్ని కలిసినా గానీ జగన్ అన్నే. జగన్ అన్న గారు. అంతే. ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఈసారి జగన్ గారికి? ఏంటండి? ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు? 160. 160. పక్కా. పక్కా. ఓకే సార్, మీ పేరు సార్? ప్రతాప్ కుమార్, చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ. వైసీపీ. ఎందుకండి సార్? అభిమాన్. అమ్మా, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, అభివృద్ధి తక్కువైంది అంటున్నారు జనాలు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తా ఉన్నారు. అంటే ఇండస్ట్రీస్ ఏమి లేవు, జాబ్స్ ఏమి లేవు, జాబ్ నోటిఫికేషన్స్ ఏం పడలేదు అనుకుంటున్నాను. సంశయాలు ముందు 80%, 75% లేబర్ బెనిఫిట్ ఉంటున్నారు వాళ్ళు. అంటే సంక్షేమ పథకాలు ఒకటి సరిపోతుంది అంటారా? ఇంకా దాంతో పాటు ఉండాలి. ఫస్ట్ గవర్నమెంట్ కాబట్టి ఉంది, సెకండ్ గవర్నమెంట్ కి నెక్స్ట్ దానికి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ అండి. టీడీపీ. ఎందుకని సార్? టీడీపీ అంటే అభిమానం. బాబు వస్తే జాబ్ వస్తుంది. జాబ్ వస్తుంది కన్ఫామ్ అది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు చాలా మంది. ఎలా ఉంది? నాకైతే ఒకటి రాలే. అంటే అందరు సంక్షేమ పథకాలు అందరికి రావాలని లేదు కదా, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు వస్తాయి. నాకైతే ఒకటి కూడా రాలేదు. నాకు అవసరం లేదు జగన్. అవసరం లేదండి. టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన కూడా నాకు నమ్మకం లేదు. ఓన్లీ టీడీపీ. ఏ బాలయ్య. థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో. మీ పేరేం పెడదా? యశ్వంత్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఈసారా జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే స్కూల్స్ ని బాగా డెవలప్ చేశారు. ఇంకా పథకాలు పూర్ పీపుల్స్ గా అందుతున్నాయి. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు. రోడ్లు సరిగ్గా అట్లానే వాళ్ళు అట్లా అంటారని ఇట్లానే వాళ్ళు ఏదైనా ఇంకా అది మనం ఈసారి ఎన్ని వస్తాయి అంటారు జగన్ గారికి? టైట్ గా జరగవచ్చు అండి. టైట్ గా జరగచ్చు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు టైట్ గా ఎందుకు జరుగుతున్నాయి? లాస్ట్ టైం ఏవి సంక్షేమ పథకాలు ఇవ్వకముందే 150 వచ్చినాయి కదా. అవును. ఈసారి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎందుకని తగ్గడం? ఎందుకంటే ఇటు జనసేన కూడా కలిసింది కదండి, కొంచెం ఉండొచ్చు. దాని వల్ల కొంచెం టైట్ గా జరగదు. టైట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? రవిచంద్ర. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది ఏపీలో? జగన్ గారు వస్తారు కానీ 45 సంవత్సరాల వాళ్ళకి అది ఒకటి ఆపాలా. ఈ ఆటో వాళ్ళని అందరికి వాళ్ళకి వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకుంటారు కాబట్టి, చేసుకున్న వాళ్ళకి ఎందుకు వాళ్ళు సోమరిపోతం చేయడం తప్ప. అది ఒకటి. అవి కొంచెం రిమార్క్ గా ఉన్నాయి. మిగతా పర్వాలేదు. పర్వాలేదు. సార్ వస్తారంటారా? వస్తారు కానీ ఈసారి వాళ్ళకి వస్తాడు. ఈసారి వాళ్ళకి వస్తారు. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సార్, మీ పేరు ఏం పేరు? మీ పేరు సార్? నా పేరు రవి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మీ పేరేం పేరు సార్? ఏం పేరు సార్ మీ పేరు? శ్రీధర్ గారు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీనా, జనసేన, జగన్ గారా? చెప్పలేము సార్. చెప్పలేము. జనాలు ఏమనుకుంటారు? జగన్ ప్రభుత్వం అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. ఓకే, 90% అనుకుంటాయి. ఆ రాజకీయం గురించి నాకు తెలియదండి. తెలీదా? జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. సార్ వస్తారంటారా? వస్తారని చెప్పి అనుకుంటున్నారు జనం. అనుకుంటున్నారు. ఓకే సార్, మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరైనా ఏది తప్పదు కాదు. ఏదైనా ఇప్పుడు ఎవరు వచ్చినా తప్పదు కాదు. టీడీపీ జనసేన కలిసింది కదా. ఏది కలిసినా గానీ ఎవరు వచ్చినా ఏ పని చేసుకోవడం తప్పదు, జరగడం తప్పదు. అంటే మన ప్రభుత్వం మనం ఎంచుకుంటాం కాబట్టి మనకు రైట్ ఉంది కదా. ఎవరో ఇంకా అది మన ఇష్టం కదా. పరిపాలన బానే ఉంది. బాగానే ఉంది అంటున్నారా? మీకు నచ్చిందా? నచ్చేదే ఉంది అంతే. ఇంకా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బానే ఉంటాయి. ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు. పర్వాలేదు అంటారా? పర్వాలేదు, అందుబాటులోనే ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉన్నాయి. మారింది. అంత ముందు కొంచెం మారినాయి. కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా పడుతున్నారే ఉన్నారు. ఓకే. ఎవరు వచ్చినా ఆ ఇబ్బందులు అనేది పడతానే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా? ఉంటాయి, ఎవరికి లేకుండా ఎట్టుంటాయి అంటారు. ఉండకుండా ఎవరు వచ్చినా ఉంటాయి. ఓకే, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
ఏది వచ్చినా చేసేదేముంది, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేదేముంది, మామూలే. చేసిన జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదండి, ఎలా ఉంది? సంక్షేమ పథకాలంటే భిన్నంగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అయితే సంక్షేమ పథకాలు అయితే భిన్నంగానే ఉన్నాయి. ఓకే. కాకపోతే దాంతో పాటు ఈ కాస్త రేట్ల విషయం కూడా దృష్టి పెడితే బాగుండేది. ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు అంతకుముందు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ కూలి పనులు చేసుకునే వాళ్ళు సాయంత్రం పూట కొద్దిగా బలహీనతలు ఉంటాయి కొంతమందికి. ఆ బలహీనత దగ్గర పోయేటప్పుడు చేసుకున్న పనిలో ఎక్కువ శాతం ఆ బలహీనతగా ఖర్చు అవుతా ఉంది. ఇటీవల వాళ్ళని అదుపు చేసేవాళ్ళు కొంత తగ్గిందేమో అనిపిస్తుంది. వాడు ఉదయం పూట కూడా కాస్త టైం పెట్టినప్పటికీ 11ంటికి బార్ షాపులు తెద్దామని చెప్పి టైం పెట్టినప్పటికీ ఏదో విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది, దాన్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్. మీ పేరు సార్? గోవింద్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? నిరుద్యోగం ఎక్కువ ఉంది. నిరుద్యోగం జగన్ గారు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదండి. సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చినా నిరుద్యోగ వృద్ధి, నిరుద్యోగం మీ కామెంట్ ఏమన్నా అంటే మీకు పథకాలు అయితే అందరికి అందుతున్నాయి. ఓకే. చదువుకున్న విద్యార్థుల పట్ల కూడా కొద్దిగా ఆలోచించి ఏదైనా మంచి కంపెనీలు తీసుకొస్తే నిరుద్యోగం పోయి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు కల్పిస్తే చాలు. చాలండి. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, పథకాలతో పని లేదు. ఉద్యోగాలు లేక వలసపోతుంది రాష్ట్రం, వేరే రాష్ట్రాలు వలసపోతున్నారు. దాని గురించి ఉద్యోగం మీద దృష్టి పెడితే ఉద్యోగాలు కూడా తెప్పిస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొగల్ రామచంద్ర. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది సార్? జగన్ పరిపాలన యాంటీగానే కనపడుతుంది. ఎందుకని? జనం టాకు అది ఎందుకని అంటే మళ్ళీ ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు. ఆయన ఇస్తానే ఉన్నాడు, బాగానే ఉంది. జనం టాకు అట్లా కనపడుతుంది. నాకు మటుకు నేను ఆయన వల్ల ఉపయోగం పొందాను, చేశాను. అందువల్ల ఆయన రావాలంటే నేను కోరుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు నలుగురు కలిసిన దానికి ఒక విధంగా ఉంటుంది. ఒకళ్ళు అసలు వాస్తవంగా అయితే నా పాలసీ ఏంటంటే నువ్వు గెలువు ఓడు, నీ బలం నీకు కనపడాలి. అది జగన్ చేసే పని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంకోటి కలుపుతాడు, భయమేమో నా ఉద్దేశం. భయం వల్ల నేను గెలుస్తాను గెలవని చెప్పి ఉద్దేశం మీద ఇంకోటిని కలుపుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒకరిని కాదు నలుగురిని కలుపుకుంటున్నాడు భయం చేత. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలు అభివృద్ధి చేసే చెప్పండి సార్. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారు ఎలా చేస్తున్నారు? చేస్తున్నారంటే ఎవరి ఐడియాస్ వాళ్ళు ఉంటాయి. ఆయన ఐడియాస్ ప్రకారం ఆయన చేస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నారంటారా? అది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్. అందరికి ఎవరు ఇవ్వలేరుగా, అందరికి ఇస్తారా? నాకైతే ఏది రాదు. అంటే ఇస్తాను అంటే సంక్షేమ పథకాలు ఎక్కువై అభివృద్ధి తక్కువైంది అంటున్నారండి. అంతే, అభివృద్ధి ఉన్న తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలు ఉపయోగించాలి. అదే కదండి. నా పేరు శ్రీనివాస్. చెప్పండి సార్. ఇప్పుడు 100 మందిలో 10 మందికి వస్తాయి, మిగతా 90 మందికి రావు కదా. దానివల్ల ఏముంటది, ప్రభుత్వం నిలబడే అవకాశాలు చాలా తక్కువ అండి. చాలా తక్కువ. అది టీడీపీ జనసేన కలిసింది కదండి. దాని సంగతి నేను చెప్పలేను. జగన్ మాత్రం ఉండడు, దాని సంగతి మాత్రం వదిలేయండి. చిన్న పల్లెటూరులో కూడా సిచ్యువేషన్ లేదు, గ్రామంలో అభివృద్ధి అనేది లేదు. ఏమైనా కొత్త గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా కట్టాడా? ఏం లేవు. 2 రోడ్లు వేసాడా? ఏం లేదు. ఎక్కడా లేదు. ఇక్కడే కాదు, ఇప్పుడు చీరాల వరకు చీరాలు తీసుకున్నా, వేటపాలెం తీసుకున్నా, ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కొత్తదంటూ ఎక్కడా కనపట్టాలా. ఇంకెక్కడి నుంచి తీసుకెళ్లి ఎవరికో 10 మందికి ఇచ్చినంత మాత్రాన గెలుస్తాడు. 10 మంది వేస్తారు ఓట్లు, మిగతా 90 మంది అయ్యారు కదా. ఎక్కడి నుంచి చేస్తారు? వాడు ఎంతమందికి డబ్బులు తెచ్చి పెడతాడు? అందరికి ఇవ్వలేడుగా. 3000, 2000 అందరికీ కట్టలేడుగా ఉన్న జనాభాకి. అంటే 90% రాదనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలు. అభివృద్ధి చేసే చెప్పండి సార్. అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఇప్పుడు జగన్ గారు ఎలా చేస్తున్నారంటే ఎవరి ఐడియాస్ వాళ్ళు ఉంటాయి. ఆయన ఐడియాస్ ప్రకారం ఆయన చేస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నారంటారా? అది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్స్. అందరికి ఎవరు ఇవ్వలేరుగా, అందరికి ఇస్తారా? నాకైతే ఏది రాదు. అంటే ఇస్తాను అంటే సంక్షేమ పథకాలు ఎక్కువై అభివృద్ధి తక్కువైంది అంటున్నారండి.
అంతే అభివృద్ధి ఉన్న తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలు ఉపయోగించాలి. అదే కదండి. నా పేరు శ్రీనివాస్. చెప్పండి సార్. ఇప్పుడు 100 మందిలో 10 మందికి వస్తాయి, మిగతా 90 మందికి రావు కదా. అవునండి. దానివల్ల ఏముంటది, ప్రభుత్వం నిలబడే అవకాశాలు చాలా తక్కువ అండి. చాలా తక్కువ. అది టీడీపీ జనసేన కలిసింది కదండి. దాని సంగతి నేను చెప్పలేను. జగన్ మాత్రం ఉండడు. దాని సంగతి మాత్రం వదిలేయండి. ఓకే. చిన్న పల్లెటూరులో కూడా సిచ్యువేషన్ లేదు, గ్రామంలో అభివృద్ధి అనేది లేదు. ఏమన్నా కొత్త గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా కట్టాడా? ఏం లేవు. 2 రోడ్లు వేసాడా? ఏం లేదు. ఎక్కడా లేదు. ఇక్కడే కాదు, ఇప్పుడు చీరాల వరకు చీరాలు తీసుకున్నా, వేటపాలెం తీసుకున్నా, ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కొత్తదంటూ ఎక్కడా కనపట్టాలా. ఇంకెక్కడి నుంచి తీసుకెళ్లి ఎవరికో 10 మందికి ఇచ్చినంత మాత్రాన గెలుస్తాడు. 10 మంది వేస్తారు ఓట్లు, మిగతా 90 మంది అయ్యారు కదా. ఎక్కడి నుంచి వేస్తారు? వాడు ఎంతమందికి డబ్బులు తెచ్చి పెడతాడు? అది అందరికి ఇవ్వలేడుగా. 3,000 2,000 అందరికీ కట్టలేడుగా ఉన్న జనాభాకి. అదే 90% రాదనుకుంటున్నారు. అడిగి చెప్పండి క్వశ్చన్. ఏం పేరు మీ పేరు? మహేష్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంది ఈసారి? వచ్చే అవకాశం ఉందంటారా? టీడీపీ జనసేన టీడీపీ జనసేన 2 కలిసారు కదా, టీడీపీ వచ్చింది సార్. వస్తుంది మీరు అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకుంటున్నారు. ఇక్కడ చీరాల్లోనా లేదా మొత్తం ఎక్కడైనా ఒంగోలు ఎక్కడైనా? ఒంగోలు ఎక్కడైనా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు అంటారు? ఏదొచ్చినా పర్లేదు గురు, ఏదొచ్చినా పర్వాలేదు. ఏదొచ్చినా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ ఒక రకంగా ఉంది, మరీ యావరేజ్. అంటే సంక్షేమ పథకాలు పై మీ అభిప్రాయం ఏంటి సార్? సంక్షేమ పథకాలు అనవసరం గురు. అనవసరం. ఎవరికి ఎందుకు, నలుగురు ఎవరి పనాలు చేసుకొని సంపాదించుకుంటారు కానీ సంక్షేమ పథకాలు అంత ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ కాదు కాదంటారు. సంక్షేమ పథకాలకు ఓట్లు తలమంటారా? ఏ తీసుకున్న వాళ్ళే వేయరు, తీసుకునే వాళ్ళు వేయరు. తీసుకునే వాళ్ళు వేస్తారు కానీ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వేయరు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేం పేరు సార్? మీ పేరు సార్? ఆ పేరు రంకారావు అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? తెలుగుదేశం అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వాటి వల్ల ఏమో అభివృద్ధి ఏం జరుగుతుందండి? అభివృద్ధి జరగాల లేదా? జరగాలి. మరి ఊరు డెవలప్ అవ్వాలి. ఎట్ట అవుతుంది? హైదరాబాద్ ఎట్ట డెవలప్ అయిందండి? రాజశేఖర రెడ్డి గారు చేయని, చంద్రబాబు నాయుడు చేయని, లేకపోతే ఇంకోళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేయని, వాళ్ళు ఎవరు చేసినా కానీ డెవలప్ అయితే, ఏరియా డెవలప్ అయితే అంత బాగుంటది. ఎక్కడ రోడ్లు వేసినట్టు లేదు, ఎక్కడ లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే డెవలపింగ్ ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం. అందువల్లే, అంతకంటే ఏం లేదు. ఆడ ఏమీ లేదు. డెవలపింగ్ అయితే బాగుంటది. డెవలప్ చేసే వాళ్ళు అయితే బాగుంటదండి. టీడీపీ జనసేన కలిసింది కదండి. అవునండి. ఎఫెక్ట్ ఎలా ఉంటది? బాగానే ఉంటదండి. 2 కలిసినందువల్ల రెండింటికి బలం చేకూరిద్దిగా. విడివిడిగా అయినట్టయితే గట్టి పోటీ ఉండేది వైఎస్ఆర్ పార్టీ. ఇది మాత్రం 2 కలిసినాయి కాబట్టి కొద్దిగా బలం చేకూరినట్టు అయింది. అంటే టఫ్ ఉండదు ఫైట్ అంటారు. గట్టి ఫైట్ అయింది. గట్టి ఫైట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. గట్టి ఫైట్ అయింది. మాకేమో సార్ పొద్దుగోలు కాయలు అమ్ముకున్నాం, మాకు ఏదో తెచ్చినా మంచిదే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏం నచ్చింది మీకు? వచ్చిందని మేమేం చెప్తాం సార్, బాగానే ఉంది. బాగానే ఉంది. చీరాలు ఈసారి ఎవరు వస్తారు? ఎలా చెప్తాం సార్, చెప్పలేరంటారా? మీరు టీడీపీ వస్తే బాగుంటుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ అన్న బాబు అంతా మంచి చేస్తున్నాడు. ఆ మంచిగా తట్టుకోలేక మేము ఆయన మీద ప్రేమతో మళ్ళీ యాప్దాం అనిపిస్తుంది. అంత ప్రేమతో మేము సహించలేకపోతున్నాం. ఎందుకంటే కమ్మక బళ్ళ మీద అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. నీటికి కూడా బాగానే ఉంటుందిలే. అమ్మఒడి గిమ్మఒడి అన్ని వేస్తున్నాడులే కానీ కష్టపడకుండా చేయట్లా, సోమరబోధన చేస్తున్నారు. ఎందుకంటే ఆ జీవితాలు ఏదైనా అనాథ ఆశ్రమాలు లేకపోతే ఏదైనా స్కూల్ పిల్లలు లాంటి పిల్లలు హాస్టల్కి పోస్ట్ సాయం చేయాలా. ఇళ్ళలో కూర్చునే వాళ్ళకి 15,000 24,000 18,000 ఏంటి ఎందుకండి అవసరమా? ఏం చేశాడు ఆయన వచ్చి? ఏపీ ఏ ఒక పని కూడా చేయాల. అంత అవసరం లేదు సార్. మరి వైఎస్ఆర్ ఈ రోజు కూడా ఆయన పేరు మీద అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు. ధర్మత్ తండ్రి ఆయన మట్టిగా చెప్పుకున్న విషయంలో. మరి జనం మట్టిగా అబ్బో ప్రజలు రాకూడదు సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది అంటే మీకే తెలియాలి. 10 మందిని అడుగుతున్నారు, మీకే తెలియాలి. అంటే మీ అభిప్రాయం మీద పెట్టి మేము డిపెండ్ అవుతాం కదా. అభిప్రాయాలు ఏమున్నాయి? జగన్ పరిపాలన ఎలా ఉందండి? ప్రజలు చెప్తున్నారు, ఏం చెప్పారు? మీరేమంటారు? మీరు కూడా తిరుగుతున్నారు ఫీల్డ్ లో. మేము వాటి దూరంగా ఉంటాం. దూరంగా ఉంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయండి? మాకు రావు. మీకు రావాలని జనాలు ఏమనుకున్నారు? తెలియదు. బాగుంటది.
జగన్ సార్. ఎందుకని సార్? సార్ అంటే చిన్న విషయం, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన జేబులో డబ్బులు ఏం పెట్టుకోరు ఇక. ఈయన మన కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన వచ్చిన టైమో మరి తెలియదు కానీ ఆయన పడ్డ కష్టాలు ఎన్ని ఉన్నాయి అందరికీ తెలుసు. రాకముందు ఆయన ఇబ్బంది పెట్టిన కష్టాలన్నీ అందరికీ తెలుసు. ఈ 7 రోజులు మళ్ళీ తర్వాత అంటే ఎవరి పాపం వాళ్ళకే కొడుతుందని తిరిగి మళ్ళీ నాయుడు గారికి పుట్టినారు. ఆయన ఎన్ని రోజులు బాధ పెట్టాడు, అన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఏంటనే నువ్వు కూడా పెద్ద పెద్ద నాయకులు అనకూడదు వాస్తవంగా. సార్ ఒకప్పుడు వాస్తవంగా పోలీసు వాళ్ళు ఒక మాట అన్నారంటే భయపడేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ నువ్వు ఏ పోలీసు ఒక్క అభ్యర్థినైనా వాస్తవం ఒక్క ఒంటి మీద దెబ్బ పడిందని చెప్పండి, రోడ్డు మీద ఎవరినైనా సరే ఒకరిని కొట్టారని కానీ చేశారు. మన జేబులో డబ్బులు కొట్టేసాడు కంటే మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడని కూడా చాలా బెటర్. జగన్ గారి పరిపాలన నచ్చింది మీకు? నచ్చింది సార్. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారికి? నేను అంత చదువుకోలేదు కాబట్టి నా ఇంట్లో వైట్ కార్డు వచ్చింది, మా ఇంట్లో కూడా అన్ని బాగున్నాయి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు అంటారు? సర్వే అంటే ప్రజాస్పందన ఎలా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నాను. జగన్ వస్తారు. ఎందుకని సార్? అట్లా ఏదో ఇస్తున్నాడు అంత. ఓకే, థ్యాంక్ యూ సార్. లేపాక్షి నేను వస్తున్నామండి. ఆయనే చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో బాగానే పోతుంది, పేదవాళ్ళకి అనుమానం ఏం లేదు. కొద్దిగా ముసలి బస్సులు బాగానే పోతుంది. అందువరకు గ్యారెంటీ మాకు పెంచిన టయానికి బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈసారి జగన్ గారు వస్తారంటారు? 90% రావచ్చు. ఓకే సార్, మీ పేరు? రమేష్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది ఈసారి కూడా. చంద్రబాబు నాయుడు ఏంటంటే నమ్మేటట్టుగా లేదు జనాలు. అది ఎందుకని సార్? ఆయన ఇచ్చిన ఏవి నెరవేర్చాడు కాబట్టి. ఆయన ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు కదా. నెరవేర్చలేదు అంటారు. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా. పోటీ చేసినా కూడా రారంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు మీ పేరు? మీ పేరు సార్? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? సార్ మీ పేరేం పేరు? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? విజన్ ఉంటది, అతను అనుభవం వ్యక్తి కదా. అనుభవం వ్యక్తి. లేనివాడి పరిస్థితి ఏంది, మధ్యతరగతి పరిస్థితి ఏంది, ధనవంతుడి పరిస్థితి ఏంది అన్ని ఆయన చూసుకొని దాన్ని బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలి ఏందనేది చూస్తాడని ఆలోచన. థ్యాంక్ యూ సార్. సరే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? అవునా? టీలో ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? సైకిల్ ఏడ కాని రావట్లేదు. ఏమండి? సైకిల్ ఏడ కాని రావట్లేదు. ఎక్కువ చెప్పుకోవటం కూడా సార్ చెప్పే కదా మీరు అంత మీద లేపాక్షి టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని వివరంగా చెప్పాలంట. చెప్పండి. సైకిల్ కాని రాలేదు అన్న. సైకిల్ కాని రాలేదు అంటారు. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం బాగుంటది? వైసీపీ. ఎందుకనండి? ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అన్ని అన్న. ప్రతి ఒక్కరికి అన్ని. మళ్ళీ ఆయన వస్తాడు జగన్. ఎన్ని సీట్లు వస్తాయి సారి? 125, 130 గట్టిగా వస్తాయి. 125, 130 వస్తాయి. ఎందుకు తగ్గుతున్నాయి సారి? కొంతమంది లోపాలు ఉంటాయి కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం వల్ల కొద్దిగా. ఓకే, లోకల్ లో చిరాల్లో బలరాం గారు వైసీపీ ఏ అభ్యర్థికైనా వైసీపీకే సపోర్ట్ చేస్తారు, ఏ అభ్యర్థికైనా వైసీపీకే చేస్తారు. వైసీపీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అయితే ఎవరు వచ్చినా ఇంతే, ఇంకా పరిపాలన చేసేది ఏం లేదు సార్. ఎవరు వచ్చి ఒకటే అనుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం మిగతా బాగుంటది. ఏది వచ్చినా ఒకటే సార్. ఏదో వచ్చినా ఒకటేనా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అదే బాగానే ఉంది, రకంగా ఉంది. ఒక రకంగా ఉంది. ఇంకో ఆసామి వస్తాడు, ఇక ఆసామి వస్తాడు సార్. ఆసామి వస్తారు అందరు. ఓకే అమ్మా, మీ పేరేం పేరమ్మా? పేరు లక్ష్మి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బానే ఉంది. ఈసారి వస్తారంటారా? ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలనలో? బానే చేస్తున్నాడు. బాగా ఏం చేస్తున్నారు? అమ్మవాడు చేస్తుంది, నొలమాపు చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు ఇంటికాడ జనాలు? ఈసారి వస్తారనుకుంటున్నాడు అనుకుంటున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు సార్? ఇష్టం. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రస్తుత ప్రభుత్వం బాగానే ఉంది. బాగానే ఉంది. ఏమొచ్చింది సార్ జగన్ గారి పరిపాలనలో?
ఏం వచ్చినా రాకపోయినా ఏం నచ్చింది అంటున్నాను. ఏం నచ్చిందంటే పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. సరిపోతుంటారా? సరిపోద్దంటారా అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉపయోగపడుతున్నారు. ఎవరి ఉపయోగాలను బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఇండస్ట్రీస్ తీసుకురావట్లేదు. ఇండస్ట్రీలు వస్తాయి, రాకుండా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వస్తే అన్ని అయ్యే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈసారి అవకాశం ఇస్తారంట జనాలు. ఇస్తారని నాకు నమ్మకం. టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన ఒక సోదిలో కూడా లేని పార్టీ. జనసేన అదొక పార్టీయా? ఏదో వాళ్ళు అంతా కలుసుకొని వాళ్ళు ప్రభుత్వం కోసం చేసే పని. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు? టీడీపీ. ఎందుకని సార్? అదే బాగుంటుంది. అదే బాగుంటది. జగన్ గారి పాలన నచ్చలేదా? ఏం నచ్చలేదండి. ఏం నచ్చలేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. ఏ పథకాలు దేనికి ఏం ఉపయోగపడతాయి? ఉపయోగపడేం కాదు. అంత మాత్రాన సుఖమే ఉంది. సుఖం లేదండి. అందరూ బాగుండాలి కదా. పథకాలు ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే బాగుంటే ఏముంది? అందరూ బాగుండాలి కదా. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు అహ్మద్ అన్న. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు? టీడీపీ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకని? అదే అన్న, జగన్ పరిపాలన ఏం బాగాలేదు, జాబ్ లేదు, ఇంతవరకు లేదుగా. అది టీడీపీ వస్తే ఆయన ఏదో ఒకటి చేస్తాడని మాకు అభిప్రాయం. ఏదో ఒకటి చేస్తారని. ఓకే, థ్యాంక్ యూ. అనుకున్నాను కానీ భయపడడం అసలు. చెప్పండి. నరేంద్ర. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ ఏపీలో? ఎవరు వచ్చినా పర్లేదు, జగన్ తప్పితే. జగన్ తప్పితే ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకంటే ఏం చెబుతాం, సినిమా కష్టాలు చాలా ఉన్నాయి. సినిమా కష్టాలు చాలా ఉన్నాయండి. ఈసారి టీడీపీ వస్తుంటారు. ఈసారి టీడీపీ వస్తుంటారు. టీడీపీ వస్తుందని నేను చెప్పట్లా, ఏది వచ్చినా పర్లేదు అంటున్నా. అంటే జనసేన టీడీపీనా? ఏది వచ్చినా పర్లేదు. వచ్చినా పర్లేదు. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందంటారు? ఏమో ఎవరికి తెలుసు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏం బాగాలేదు. ఏమి ఎవరు వస్తే ఉంది, ఏం చేసేది ఏం లేదు. ఏమి లేదంటారా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు జగన్ గారు. పథకాలు లేవు, ఏం లేదు సార్. ఏమి లేవు. ఏం పేరు మీ పేరు? తరుణ్. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్ బీటెక్ చదువుతున్నారు. ఏపీలో సారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలోనా? బాగా వస్తేనే బాగుండేది. ఎందుకని సార్? ఎందుకని? చూస్తాను ఏపీ అట్లా ఉందా మరి. బాబు గారు వస్తే బాగుండదు అంటారు. అవును. జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఏముంది నచ్చడానికి? ఏమీ లేదంటారా? సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి కదా. ఏం చేసుకోమంటారు అట్లా? లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా. లేని వాళ్ళకి ఇచ్చి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదంటారా? పనులు చూపిస్తే కదా ఏమన్నా ప్రయోజనం? పనులు చూపిస్తే బాగుండదు. అవును. డబ్బు ఇచ్చి ఏం ఉపయోగం? ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా. కలిస్తే ఇంకా రెండే వచ్చేది. ఆ రెండే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ వస్తాడు. జగన్ వస్తారు. ఎందుకని? వైఎస్ జగన్ పథకాలు ఉన్నాయి కదా. చంద్రబాబు పార్టీ ఏమో 2 అయిపోయా. అవి 2 అంటే ఏం చెప్పలేం కదా. ఏం చెప్పలేరు. 2 మీద ఒక్క నిలబడవు కదా. నిలబడాలంటారు. ఇందువల్ల మళ్ళీ అంటే అన్ని అంటారు సీట్లు టైట్ గా మామూలుగా వస్తాయి. వస్తాయంటారు సార్? వస్తారంటారు. వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.